హాయ్ మీరు సార్, ఫస్ట్ ఎలా ఒకటి ఉన్నారు? అన్నారు. హ్మ్. అంటే కాంట్రవర్సీకి ఆమె వెళ్తుందా, ఆమెతో కాంట్రవర్సీ వస్తుందా అని. హ్మ్. జనాలకు కావాల్సింది కాంట్రవర్సీ. అవును. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జనాలకు కావాల్సింది కాంట్రవర్సీ. అవును. ఏడ కాంట్రవర్సీ దొరుకుతుందా దాన్ని ఇంకా ఎలైట్ చేద్దామా, కాంట్రవర్సీ దొరుకుతుందా ఏడ దాన్ని పెద్దగా చేద్దామా. ఓకే. కాంట్రవర్సీని చూడకపోతే హ్మ్. కాంట్రవర్సీ అసలు ఉండదు. ఓకే. మీరు చూడండి, మొన్నటిదాకా అఘోరా, హ్మ్. అఘోరాకు ముందు పికిల, అవును. పికిల్స్. పికిల్ తర్వాత అఘోరా, హ్మ్. అఘోరా తర్వాత ఆ, ఈ ఇప్పుడు ఇప్పుడు దాని సృష్టి వర్మది. షష్ఠి వర్మది. ఎట్లా అంటే అసలు వాళ్ళు ఎవరో ఏదో చేసుకుంటే ఎందుకండి జనాలకి. హ్మ్. ఇప్పుడు మన భారతీయులు ఆ, ఎక్కడికో ఫోటోషూట్కి వెళ్తే అంత వాళ్ళని చంపేశారు. అవును. అట్లాంటి వాటి గురించి మాట్లాడి ఇంక వాటిని టాపిక్ పెంచి ఎక్కువ తేను, కానీ ఈ చిల్లర వాటి గురించి మాట్లాడి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అసలు నేను ఆ వీడియో చూసిన ఆమె మాట్లాడింది శశి ఓకే. వర్మ. అవును. కానీ ఆమె అలా అసలు గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి మాట్లాడటం ఏంది, హ్మ్. అది ఆడిపోతుంది అసలు ఇది అవును. అనేది అర్థం కావట్లేదు. ఆమె అసలు వాళ్ళ గురించి మాట్లాడే అంత గొప్ప మనిషా? అసలు వాళ్ళ గురించి మాట్లాడే గొప్ప మనుషులే లేరండి అసలు. హ్మ్. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం అంటే గాంధీ గారు మహాత్ముడు ఆయన. ఆయన హ్మ్. మన మన ఇప్పుడున్న అంటే మనం బతుకుతున్నాం, మనం ఉంటున్నాం, మనం అంటే సో ఆయన దేవటికేగా. అవును. ఆయన చాలా పోరాటం చేసి మన కోసం స్వాతంత్రం మా ఎంత పోరాటం చేసిండు మన కోసం. అవును. అట్లాంటి మహానుభావులు ఇంకా నెహ్రూ గారు, చాచా నెహ్రూ గారు అంటే, ఆ నెహ్రూ గారు అసలు ఆయన చాలా గ్రేట్ పర్సన్స్ అనమాట. వీళ్ళ గురించి మేము చిన్నప్పుడు కాన్సెప్ట్లు చేసేటోళ్ళం అనమాట. హ్మ్. గాంధీ గారి గురించి, గాంధీ గారిని మధ్యలో నిల్చోబెట్టి మేము గాంధీ గారి మీద డాన్స్లు వేసేవాళ్ళం అవును. స్కూళ్ళల్లో. గాంధీ గారు గెటప్లు వేసేటోళ్ళం. నాకు మొహం గుండ్రంగా ఉండదని గుండు కొట్టించి నాకు గాంధీ గారు గెటప్లు వేయించేవాళ్ళు ఓకే. చిన్నప్పుడు. అట్లాంటి గెటప్లు వేసుకున్న మహాత్ముల గురించి మనం మాట్లాడుకున్నా కానీ ఎట్లా మాట్లాడుకోవాలంటే గ్రేట్. ఇప్పుడు స్వతంత్రం తెచ్చిన వాళ్ళు అంటే మామూలు విషయం కాదండి. ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళంతా చాలా గొప్ప మనుషులు. అవును. అట్లాంటి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఆమె మాట్లాడితే ఓకే. బట్ మొత్తానికి కించపరిచేటట్లు మాట్లాడుతున్నారు కదా! ఎంతవరకు కరెక్ట్ అయితే ఇప్పుడు అంటారసలు? దీని గురించి కించపరిచేటట్టు మాట్లాడింది కాబట్టి గుంటూరులో దీని గురించి చర్చ అవును. నడిచింది. ఆల్రెడీ ఇప్పుడు అమ్మాయి మీద పెద్ద నాకు కేస్ తెలిసి కూడా కేసు కూడా అయింది. తీసుకెళ్తారు, నెల టైము 10 రోజులు టైం ఇచ్చారనుకుంటా. ఇంకా ఓకే. అక్కడ మరి ఏం సంజాయిషి చెప్పుకుంటుంది, హ్మ్. కానీ ఏం చేస్తారో చూడాలి ఓకే. సిచ్యువేషన్. ఎందుకంటే అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? నాకు తెలిసి క్షమాపణ చెప్పించుకుంటారేమో అని చూస్తున్నాను. అంటే అయితే పిటి కేసు అన్న కావాలి, లేదా క్షమాపణ కావాలి. ఎందుకంటే గాంధీ గారిని అట్లా అన్నారు కాబట్టి ఎవరైతే ఊరుకోరు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకుని పెద్ద అయిన వాళ్ళు ఎవరైనా. ఆమెకైతే క్షమాభిక్ష. ఇతనికైతే అరెస్టా? అరెస్ట్ అంటే ఇక అదే అందుకోసం ఆ లాండ్ గురించి మనకు తెలియదు కాబట్టి ఆ పోలీసు వాళ్ళే చూసుకుంటారు. హ్మ్. ఎందుకంటే జరిగింది సిచ్యువేషన్ ఇది, హ్మ్. దానికి ఏం చేయాలి, ఎలా కేసు పెట్టాలి, దానికి ఏం కేసు అవుతుంది అనేది వాళ్ళు చూసుకుని మాట్లాడతారు. కానీ ఓకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ, నేనైనా కానీ రేపు పొద్దున మంచి స్థాయిలో వచ్చినా చెడ్డ స్థాయిలో వచ్చినా మన పేరు కోసం నోటికి వచ్చినట్టు వాగొద్దు ఎక్కడ కూడా. హ్మ్. మన మన పేరు వస్తుందని చెప్పి వాడిని తిట్టడం, వీడిని తిట్టడం. నీకేమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వు, ఇలా చేసుకో అని చెప్పు. కానీ నువ్వే ఒక లా అండ్ ఆర్డర్ లాగా నీకే నోటికి వచ్చిన లెక్క మాట్లాడి ఎక్కడ కూడా మనం ఇజ్జత్ తీసుకోవద్దు. ఓకే. మనం ఏ రా అంటే ఏ రా అనే జనం ఉన్నారు, ఏంది బే అంటే ఏంది బే అనే జనం ఉన్నారు అవును. ఇప్పుడు. అవునా కదా. ఏ రా అనేటోడికి ఏ రా అనకూడదు. ఏ రా అని ఎవరిని అనాలా, నీకంటే చిన్నోడు ఉన్నావు వీటి కానీ అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అంటే నాకంటే తోపు లేరని చెప్పి హ్మ్. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తకపోవటం, అవును. లేకపోతే ఎక్కడైనా సెల్ఫీ పోతే నాకంటే తోపు, ఏసీ లేనిదే నేను రూమ్లో ఉండను కాడు. అవును. అట్లా ఏది కొంచెం చిన్న ఫేమస్ చేయి, నలుగురు సెల్ఫీలు దిగగానే మళ్ళీ డిమాండ్ డిమాండ్ వస్తా అమౌంట్ అని. ఇస్తే వస్తా అని. ఇంటర్వ్యూలకు కూడా అవును. మీ దగ్గర కూడా చాలామంది డబ్బులు చాలా తీసుకుంటారు. మంది. నేనైతే ఎవరి దగ్గర తీసుకోను. హ్మ్. ఎందుకు తీసుకోనంటే ఇంటర్వ్యూది ఏముందండి, మనకున్న 10 మాటలు, మనకు తెలిసిన 10 మాటలు మనం మంచి చెప్తున్నాం. అవును. అట్లా ఉండాలి. కానీ ఏదో డబ్బులే డిమాండ్ చేసి మా దగ్గర నుండి బర్త్డేకి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఓకే. బర్త్డేకి కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకోటి ఏంటంటే జనాలకు కూడా అట్లాంటి వాళ్ళు మంచివాడు. ఇంకోటి తెలుసా, హ్మ్. జనాలకు 10 సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు వేస్ట్ కాడు. ఓకే. లిఫ్ట్ చేయకుండా కాల్ని హోల్డ్లో పెట్టి పక్కన కట్ చేస్తారు వాడే గ్రేట్. అంతే. ఎందుకంటే ఈ జనాలకు అట్లాంటి వాళ్ళు కరెక్ట్ అనమాట, మనలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు. హుహు. వీళ్ళకి కూడా ఏంటంటే ఆమె సృష్టి వర్మ గురించి మాట్లాడాలంటే ఆమె ఉన్న ఇప్పుడు స్థాయిలో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో హ్మ్. అక్కిరేవ సాంగ్ ఆమె కొరియోగ్రాఫ్ చేసింది. అసలు ఆ స్టెప్స్ మొత్తం ఆమె. ఓకే. ఆమెకు మాస్టర్ కార్డు ఇవ్వకపోతే గణేష్ మాస్టర్ను ఇంకా పులక్ విజయ్ చేశారు ఆ పాట. ఆ ఓకే. సాంగ్ స్టెప్స్ మొత్తం ఆమె, ఆ అమ్మాయి కంపోజ్ చేసినాయి.
అంత మంచి పేరు ఆ సాంగ్ పుష్ప 2లో సాంగ్ ఇచ్చిర్రు నీకు, అంత చేసుకుని పెద్ద పెద్ద సినిమాలు చేసుకుని సాంగులు చేసుకో. ఈ ఇంటర్వ్యూలకు పోయి నోటికి ఏదో వస్తుంది మాట్లాడి పేరు ఖరాబ్ చేసుకోవద్దని నేను చెప్తున్నా. మాకు సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా చేస్తే ఇప్పుడు ఒకటి ఉపయోగం ఉండాలి. మన చూసి తిట్టుకోవద్దు జనాలు, అరే వీడు బాగా మాట్లాడతారా బాగా చేస్తారా అని ఉండాలి. కానీ నీకు అంత కొరియోగ్రాఫర్ ఛాన్స్ వచ్చే అవకాశాలు వచ్చినప్పుడు సినిమాల మీద పడి సినిమాలు చేసుకో. కానీ ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి పెద్ద పెద్ద మేధావుల్ని తిట్టడం వల్ల నీకు ఏమొస్తుంది? ఏం రాదు. ఇలాంటి కేసులే కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. జానీ మాస్టర్, సృష్టి వర్మ విషయానికి వస్తే ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా సంవత్సరాలు కొరియోగ్రాఫ్ అసిస్టెంట్ చేసారు కాబట్టి వాళ్ళిద్దరిట్లో ఏం లింక్స్ ఉన్నాయి, ఏమి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, అసలు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా లేవా అనేది అది వాళ్ళిద్దరికి తెలుసు. అలాగే పోలీసు వాళ్ళు కూడా దాన్ని మొత్తం దాన్ని లాగేశారు. దాన్ని మొత్తం వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్లు అవన్నీ చేశారు కాబట్టి వాళ్ళకి ఏం కేసు వేయాలో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఏం చేసినా చేయకపోయినా సృష్టి వర్మ అమ్మాయికి ఒకటే చెప్తున్నా, నీకంటూ ఒక మంచి టాలెంట్ ఉంది, నీకు ఒక కళ పీడకళ పడ్డది అన్నట్టు ఆ పీడకళను మర్చిపో. జానీ మాస్టర్ విషయాన్ని ఏదైనా మర్చిపోయి నువ్వు సినిమాల సైడ్ దృష్టి పెట్టి సాంగులు ఎమ్మటి తిరుగు. నీకు ఒకవేళ తెలుగు యూనియన్ కార్డు ఇవ్వకపోతే మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ నుంచి ఒక జనరల్ సెక్రటరీ బషీర్ మాస్టర్గా నీకు నేను ఫ్రీ కార్డు ఇస్తా, సాంగులు చేసుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఓకేనా? ఇంటర్వ్యూలకు పోయి నేర్చుకొచ్చినట్టు మాట్లాడి జనాల ముందు పరువు తీసుకోవద్దని ఆమెకు ఛాన్స్ ఇస్తానంటున్నారు, మరి మీరే వెళ్ళొచ్చు కదా. అది నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. నేను వెళ్ళాలంటే నాకంటూ కొంచెం ఇప్పుడు ఆమె ఆల్రెడీ బయట పరిచయం అయిపోయింది. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో అందరికీ తెలిసిపోయినా నాకంటూ ఒకటి గ్రో ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఆమె గ్రో ఉంది. ఆమె గ్రో ఉన్నప్పుడు ఎవరు గ్రోలో వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు నా గ్రో ఇడ్స్ పెట్టి ఆ గ్రోలోకి పోతే ఉన్నది పోతే ఉంచుకొని పోతుంది. అట్లా నేనంటూ కొంచెం నాకు కొంచెం వచ్చినప్పుడు కంపల్సరీ తిరుగుతా, నాకంటూ కొంచెం టైం అట్లా. ఇప్పుడు ఈ కేసు విషయంలో సృష్టి వర్మ వైపు తీర్పు రాబోతుందా, జానీ మాస్టర్ వైపు తీర్పు అది మనం చెప్పలేమండి. అలా చెప్తే మనమే లాయర్లో మన జడ్జిలే. మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే తప్పు ఎవరు చేశారనేది ఆ లాకి తెలుసు, పోలీసులకు తెలుసు. అది నిజమైతే జానీ మాస్టర్ పెడతారు, అబద్ధం అయితే ఇమ్మాయికి పడుతుంది. ఆ వాటిని బయటికి తీయడానికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా రేపు జానీ మాస్టరే కావచ్చు, బషీర్ మాస్టరే కావచ్చు, శేఖరే కావచ్చు, ఈ అమ్మాయి కావచ్చు, ఎవరైనా కానీ ఒక మనుషుల్ని ఒక పెద్ద పెద్ద ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడి దూషించొద్దు. ఇప్పుడు తిట్లు తిట్టడం వల్ల ఏం రాదు. ఇప్పుడు నేను ఎవరినైనా తిట్టొచ్చు, అది ఎన్ని రోజులు ఉంటుంది? అవునా కదా? మనం ఊస్తే ఒకటి మీద మన మీద ఊయటానికి రెడీగా ఉంటారు. అది మనసులో జరుగుతుంది. ఒక పెద్ద పెద్ద మేధావుల మీద వాళ్ళని తిట్టి, మా కుల మతాలను తిట్టి వాళ్ళని తిడితే ఏమొస్తుందండి? కొంతమంది కూడా చాలామంది కూడా కులాలను తిడుతూ ఉంటారు, మతాలను తిడుతూ ఉంటారు. నేను గొప్ప అనుకుంటారు. ఎవరు గొప్ప కాదండి. అన్నిటికీ లోకమే గొప్ప. లోకం ఏది చేసుకుంటే అది దాన్ని చూసుకుంటూ పోవాలి. కానీ మన నోటికి వచ్చింది మాట్లాడి మన ఇజ్జత్ పోగొట్టుకోవడం తప్ప వేరేం లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ ఆ కేసు నడుస్తుంది కాబట్టి ఆ టాపిక్ మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుంటారు. బట్ సృష్టి వర్మ మాత్రం ఆ టాపిక్ చెప్పనట్టు కొంచెం రిలీజ్ చేస్తూ వదులుతుంది. దీని మీద మీ అభిప్రాయం? ఇంకోటి ఏంటంటే ఆమె మెయిన్ క్యాండిడేట్ కాబట్టి అసలు ఆమె ఎక్కడ కూడా ఆ టాపిక్ గురించి మాట్లాడద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆమె మెయిన్ కేసు పెట్టింది ఆమె కదా, ఏమన్నా ఆమె కాబట్టి ఆమె మా జానీ మాస్టర్ని అరెస్ట్ చేయించింది కాబట్టి అది ఎక్కడ కూడా బయట రిలీజ్ చేయొద్దు. ఆ కోర్టుకి ఏదో ఒక తీర్పు వచ్చిందాక ఎక్కడ కూడా లాలో లేదు. అది అసలు చెప్పొద్దు. మరి ఆమె ఎందుకు చెప్తుంది నాకేం అర్థం కావట్లేదు. అసలు అది కేసు అయిందా కాలేదా అనేది కూడా, ఎందుకంటే కంపల్సరీ ఎక్కడ కూడా బయటకు వచ్చి చెప్పొద్దాము. అవును, అట్లా చెప్పడం తప్పు. ఎందుకంటే ఏదున్నా ఆ తీర్పు వచ్చిందాక మనం బయట పెట్టకూడదు. బయట పెడితే మాట్లాడుకుంది వేరే విషయాల గురించి ఎందుకు? ఇప్పుడు ఆమెకు ఒక్కడిగా కాదుగా చాలామంది లేడీస్కి అన్యాయం జరుగుతుంది. చాలామంది కూడా మొత్తుకుంటుర్రు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవడి మాట ఎవడేటట్లేరు. సొంత బిడ్డలు కనతనే మాట వింటురా? వింటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఎక్కడ చూసినా ఒక్కొక్కరికి 10 మంది లవర్స్, 10 మంది, అబ్బాయికి 10 మంది, అమ్మాయికి 10 మంది ఉంటున్నారు. అలాంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రుల మాట వినట్లే, మన మాట ఏడింటారు? ఇన్నా వినకపోయినా జనాన్ని బట్టి నడుచుకుంటూ పోవాలి కంపల్సరీ. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.